ఇవాళ ఈ ఫంక్షను కలీజా రీ రిలీజ్ దాని గురించి ఏర్పాటు చేశారు. రమేష్ గారు కానీ కళ్యాణ్ కానీ నాకు వాళ్ళిద్దరితో బహుకాలం సంబంధం ఉంది. రమేష్ వాళ్ళ ఫాదర్ సత్యరామూర్తి గారు కానీ ఇప్పుడు 50 ఏళ్ళు పైగా. ఈ రీ రిలీజ్లు స్టార్ట్ చేసి పోగిరితో స్టార్ట్ అయింది అనుకుంటాం. మళ్ళీ అలానే ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ చాలామంది రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే నెగటివ్ కూడా ఒక వాల్యూ ఉంది, దాంట్లో ఎంత రూపాయి వచ్చినా సరే ఓ బోనస్ లాగా ఫీల్ అయ్యి ఆ సంతోషం వేరు. నిర్మాతలందరూ కూడా చాలామంది ఇదివరకే పాత పిక్చర్లు, ఇందాక రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడు అమ్మేసాం నెగటివ్లన్నీ, ఉండుంటే బాగుండేది. ఈ మధ్య దిల్ రాజు ఏదో ఫంక్షన్లో వాళ్ళ సినిమా ఏదో రిలీజ్ చేసి ఆ రోజున అతను ఆనందంగా మాట్లాడింది నాకు ఎప్పటికీ గుర్తుంది. ఓ నిర్మాతకి ఆ నెగటివ్ వాల్యూ గుర్తించుకునే కొన్ని సంస్థలకే తెలుస్తుంది వాల్యూ. అలానే ఇవాళ రమేష్, అతనికి ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ సుబ్బారావు రిలీజ్ చేస్తున్నారు. ఎంత వచ్చినా సరే ఈ ఆనందం వేరు. ఆ సినిమా తీసిన రోజుల్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోయి నాకు ఎంత హ్యాపీగా నా సినిమా ఇవాళ ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది రెవెన్యూ వస్తుంది అనే హ్యాపీనెస్, ఆ ఉత్సాహం ఇంకా ఎన్ని ఎక్కువ సినిమాలు తీయటానికి నిర్మాతలందరికీ అవకాశం కలిగిస్తుంది. అలానే వాళ్ళు కళ్యాణ్ కానీ రమేష్ కానీ ఈ సినిమాలు తీస్తానని మధ్య ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అది మంచి మంచి సినిమాలు తీయాలని, మంచి సినిమాలు తీయాలి కళ్యాణ్ కానీ రమేష్ కానీ అని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగిస్తున్నందుకు వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈరోజు మా ఫంక్షన్కి వచ్చినటువంటి మిత్రులందరికీ, పెద్దలకి అందరికీ మా కనకరత్న మూవీ సంస్థ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రియల్గా రమేష్, నేను ఈ సినిమా రిలీజ్ రోజు ఆనందంగా లేవు, కానీ ఈరోజు మాత్రం ఆనందం కంటే కూడా చాలా గర్వంగా ఉన్నాం. అంటే సొమ్ముల నొప్పి అతనికి బాగా తెలుసు. ఈ సినిమాకి ఒళ్ళు నొప్పులు, పళ్ళు నొప్పులు, దెబ్బల నొప్పులు అన్నీ నాకు బాగా తెలుసు. అలాంటి రిలీజ్ రోజు, ఆ రోజు ఆనందం కంటే నొప్పులే ఎక్కువ బాగా గుర్తొచ్చినాయి మాకు రిలీజ్ అయిన మరుసటి రోజు. కానీ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఒకానొక స్టేజ్లో ఇది కానీ కొమరంపులి కానీ 2 సినిమాలు రమేష్ తను వైండప్ చెయ్యాలనా, సినిమా కంటిన్యూ చేయాలనా. నేను రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మీ ఇద్దరం కూర్చొని, నేనైతే ఆ రోజు ఉండే సిచ్యువేషన్కి అన్నిటినీ బేరీ చేసుకుంటే నేను అతనికి చెప్పింది ఫస్ట్ ఆప్షన్ విల్ వైండ్ అప్. ఈ ఆనందం దక్కేది కాదేమో ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుంటే. తను నాతో ఆ రోజు, లేదండి కళ్యాణ్ గారు, మనం సినిమా తీయలేకపోయిన వాళ్ళం కాకూడదు, డబ్బు పోతే పర్వాలేదు, డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడికి మనం వచ్చాం, చాలామంది ప్రొడ్యూసర్లకు చాలా డబ్బు ఇచ్చాం, చాలా వదిలేసాం, చేసాం. నాకు తెలీదు, ప్రాజెక్ట్స్ ఫినిష్ అయ్యి బయటికి మనం సినిమాలు ఎంత కష్టం ఉన్నా తీయగలిగామంటే అనిపించుకురావాలని చెప్పి తీసుకున్న నిర్ణయమే ఈరోజు ఇంత సెన్సేషన్గా మనందరం ఆనందపడుతుండే ఈ కలేజా అలా వచ్చింది. ఈ కలేజా సినిమా ప్రతి ఎపిసోడ్కి, మీరు ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఎపిసోడ్కి ఉంటుంది. అంటే కష్టాలు, సరదాలు. ఈరోజు
ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అలాగే నమ్రత గారు కానీ, వీళ్ళందరూ పార్ట్నర్లాగా మాకు వర్క్ చేశారు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు ఉన్నారు. మీకు 2010లో ఆలీ అనే వ్యక్తి కాల్ షీట్లు ఏంటి, డేట్లు ఏంటి, ఎలా ఉంటాయో మీ అందరికీ బాగా తెలుసు. మాంచ్ సింగ్, అలానే రావు రమేష్. ఈ సినిమాలో కిల్లింగ్ డేట్స్ ఎవరి అంటే వీళ్ళిద్దరే. హీరో కంటే ఎక్కువ డేట్లు ఇచ్చారు ఈ సినిమాకి. మామూలుగా లేదు అని చెప్పి వాళ్ళ బ్రదర్ వచ్చి అస్సలు కుదరదు సార్, నేనేం చేయలేదు సార్. నేను ఫోన్ చేసి బా ఇదేంటి బా మరి అన్యాయం బా అంటే మళ్ళీ ఆయనే ఫోన్ చేసి అక్కడి నుంచి ఒక హాఫ్ డే పట్టుకొని లాక్కొని వచ్చి ఇక్కడి నుంచి ఒక హాఫ్ డే. కానీ ప్రతి ఒక్కరూ సహకరించారు సినిమాని. దీన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి బయటికి తీసుకురావాలని చెప్పి. మా సినిమా బ్యాడ్ సినిమా కాదండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి మీరు, ఇది బ్యాడ్ సినిమా కాదు. ఇది బ్యాడ్ సినిమా అయి ఉంటే 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి వరల్డ్ రికార్డ్. ఇప్పటి వరకు ఏ సినిమా 1500 సార్లు టెలికాస్ట్ కాలేదు. 2010 నుంచి ఇప్పటికి 1500 సార్లు టెలికాస్ట్ అయింది ఈ సినిమా. ఇట్ ఈస్ ద వరల్డ్ రికార్డ్. మీకు గూగుల్లోకి వెళ్తే తెలుసు. అంటే 1500 సార్లు టెలికాస్ట్ అయ్యి ఎక్కడ టీఆర్పీ తగ్గలేదు. స్టిల్ ఈ రోజు వేస్తే బిగినింగ్ డే కంటే టీఆర్పీ ఎక్కువ ఉంది ఈ సినిమా. అలాంటి సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఈరోజు క్రాక్ అయిపోతుంది, అసలు ఓపెన్ అవటం లేదు, జామ్ అయిపోయి ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ యూత్ అంతా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఉన్నారండి. ఆ రోజు కూడా ఫస్ట్ టైం మహేష్ బాబు, మీకు కావాలంటే ఇది చరిత్ర. మహేష్ బాబు కెరీర్లో ఇది చరిత్ర. కలేజాకు ముందు, కలేజా తర్వాత. ఈరోజు వచ్చే ప్రతి సినిమా కలేజాలోంచి పుట్టిందే. మహేష్ బాబు సీను ఎంటర్టైన్మెంట్ చేశారు అంటే అది కలేజాలోంచి పుట్టింది. దట్ ఈస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు క్రియేట్ చేసిన క్రియేషన్. మీ అందరికీ తెలుసో లేదండి, మహేష్ బాబు ఆ సినిమాలో ఏమి ఎంటర్టైన్ చేశాడు, ఏ బాడీ లాంగ్వేజ్ వాడాడు. కొందరు ఎవరన్నా తెలియని వాళ్ళ ముందు అయితే చాలా అలా బిగేసుకొని ఉంటారేమో, కానీ తెలిసిన వాళ్ళు ఉంటే అతను ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఆ సెటైర్లో అలానే వేస్తాడు, ఆ డైలాగ్ ఆఫ్ డైలాగ్తో అలానే ఉంటుంది. దాంట్లోంచి పుట్టింది. యాక్చువల్గా ఇప్పుడు దాని ఇవన్నీ చెప్పుకుంటా వెళ్తే ప్రతి ఎపిసోడ్ వెనక ఒక ఇది ఉంది. ఏదేదైనా 30వ తారీఖు అయిన తర్వాత 31 డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్ గాని పెడతాం. ఆ సక్సెస్ మీట్ రోజు మళ్ళీ మేము ఇది ప్రతి బిట్ వెనక మీరు సినిమాలు చూసుంటారు కాబట్టి ఆ బిట్ వెనక మా కష్టం ఏంటి, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి. ప్రతిరోజు షూటింగ్ ఒక ఇన్సిడెంట్ ఉంది దీనికి. ఈరోజు పిలవగానే వచ్చిన మా బావ అలీ, మా బంగారు గారు, ఎందుకనంటే కృష్ణ గారికి అత్యంత ఇష్టమైన ఆయన. అందుకని ఈ కేక్ కటింగ్ వెరీ షార్ట్ టైంలో ఇలా ప్లాన్ చేసినా కానీ బంగారు గారు మీరు రావాలి సార్, మీ ద్వారానే కేక్ కటింగ్ అవ్వాలని చెప్పి పిలవగానే ఆయన వచ్చారు. తెలదే ఒక్కటి మాత్రం చెప్తున్నా అండి, 30వ తారీఖు థియేటర్లు బద్దలవుతాయి. అలాగని ఇప్పుడు రెగ్యులర్ రిలీజ్ అయ్యే సినిమాలకి లాగా మేము ఉన్నామనేది మాత్రం చెప్పం. కలేజాకు ముందు ఎలాగా ఉందో, కలేజా తర్వాత ఎలా ఉందో, ఈ కలేజా సినిమా ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి రిలీజ్ ఫిల్మ్ ఆల్ రికార్డ్స్ మాత్రం బద్దలు కొట్టి సెన్సేషన్ రికార్డుగా నిలబడద్ది. దీన్ని క్రాస్ చేయడానికి మాత్రం సినిమా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకనంటే బిగ్ స్క్రీన్ మీద ఈ రోజు ఈ సినిమాని చూసి, ఆ రోజు సినిమా చూడలేదు సార్, చూడలేదు. రియల్గా చెప్తున్నా ఓపెన్గా, ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు. ఈయన వెళ్ళి ఒక కామెడీలు చేస్తే తూని అమ్మ అంటూ అదంటూ ఇదంటూ మహేష్ బాబు యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కాల. అసలు మమ్మల్ని తిట్టిన తిట్ల మిడ్ నైట్ షో ఇవ్వనన్న ఆ రోజు విజయవాడకి
కృష్ణ గారు ఏంటయ్యా కళ్యాణం నువ్వు మిడ్ నైట్ షో ఇవ్వని అంటారు, బలవంతంగా ఇచ్చారు. రాత్రి షో అయిపోయిన తర్వాత తాగేసి ఫోన్లు బూతులు తిట్టారండి. మరే మీకు సినిమా తిట్టింది తెలుసా అని తిట్టారు, డైరెక్టర్ని తిట్టారు అని. డెఫినెట్గా వాళ్ళే మెసేజ్లు పంపేసుకొని వాళ్ళే చేసి వాళ్ళే సర్వనాశనం చేశారు. ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే, ఈ రోజు ఆ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే రేపు స్క్రీన్ చూసి అదే ఫ్యాన్స్ మళ్ళీ మాట్లాడతారు మేము ఆ రోజు తప్పు చేశామని. కానీ ఈ రోజు ఈ టైంలో 14 సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ రావాలని దీనికి రాసి పెట్టుండింది. ఇది జరిగింది. డెఫినెట్గా సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని పేరేంటో నాకు తెలీదు ఇంగ్లీష్లో, అది దాని ఏదో ఆక్టోపస్, లాక్టోప్. అప్పుడు అక్కడ చాలా మందిని అడిగితే మాకు తెలియదు అన్న. సో దానికి అన్ని ముళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ముళ్ళకాయ అని పెట్టి. సో పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి, వేదిక మీద ఉన్న రమేష్ గారికి, మా బావ కళ్యాణ్కి, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మేము అంత కష్టపడ్డాము రాజస్థాన్లో మాకు తెలుసు. కానీ ఈ సినిమా పూర్తి చేయడానికి వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో అది వాళ్ళిద్దరు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే, హిందీ ఇండస్ట్రీని గడగడలాడించిన ఒక చిత్రం షోలే ఇవాళకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం థియేటర్లో వేస్తే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వ్యూలో ఇవ్వగానే సమోసా తిని టీ తాగి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఎందుకంటే ఈ సినిమాని ఎక్కడ కొనమంటారో అని భయపడిపోయి సెకండ్ హాఫ్ మళ్ళీ సినిమా ఆన్ అయిన తర్వాత బాత్రూంలో నుంచి బయటకు వచ్చి కార్లు వేసుకొని చాలా మంది ఇళ్లలోకి వెళ్ళిపోయారు. అప్పుడు రమేష్ సిప్పి గారు, జీపీ సిప్పి గారు ఇద్దరు అనుకొని ఇది మనం అమ్మద్దు, మనమే పెట్టుకుందాం, మనమే రిలీజ్ చేద్దాం అన్నారు. స్టిల్ 50 సంవత్సరాలు కదా, అది 500 సంవత్సరాలు అయినా కూడా షోలే అనే పదం కానీ, గబ్బర్ సింగ్ అనే పదం కానీ, సాంబా అనే పదం కానీ, అలాగే బసంతి అనే పదం కానీ, వీరు కానీ, జయ కానీ డైలాగులు ఏం వాడినా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిందే. అట్లాంటి ఆ సినిమా ఎలా ఆడిందంటే మీ అందరికి తెలుసు. ఒకే థియేటర్లో ముంబైలో 25 సంవత్సరాలు ఆడింది. ఆ తర్వాత డిడిడిఎల్ ఆడింది, దిల్వాలే దునియా లే జాయేంగే షారుఖ్ ఖాన్. తర్వాత ఈ కలేజా సినిమా టీవీలో నా ఇద్దరు పిల్లలు ఒక 100 సార్లు చూసి ఉంటారు. ఈ సినిమా 100 సార్లు. ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానల్ మార్చరు, ఇదే చూస్తూనే ఉంటారు. వీళ్ళు నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్ ఈరోజు కూడా చాలా మంది ఎక్కడన్నా వెళ్తుంటే చాలా మంది జెంట్స్ కాదు లేడీసే, సార్ ముళ్ళకాయ ఇంట్లో ఉందా, ఉందమ్మా బాగానే ఉంది అది. సో అట్టగా చాలా మంది చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా కూడా, సార్ కలేజా సార్ మేము ఇన్నిసార్లు చూసాం, కలేజా ఇన్నిసార్లు చూసాం, మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సినిమా అంటే అని చాలా మంది చెప్తుంటే నిజంగా ఒక యాక్టర్కి చాలా ఆనందం వేస్తుంది. త్రిక్కం శ్రీనివాస్ గారు వారు రాసిన ఆ టైము, అలాగే మహేష్ గారు ఇక ఆ టైమింగ్ మీ అందరికి తెలుసు. సో ఏంటంటే చిన్న సీన్ని కూడా దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో కష్టపడి చేయటం కానీ, అలాగే దీంట్లో అనుష్క, సునీలు, బ్రహ్మానందం గారు, రావు రమేష్ గారు, ఇంకా చాలా మంది ఈ చిత్రంలో చేస్తున్నారు. అండ్ ఈ రోజున మళ్ళీ ఇది రిలీజ్ అంటుంటే నాకు రిలీజ్ లా లేదు, ఏదో మధ్యలో సడన్ గా వీళ్ళు ఒక సినిమా తీసేసి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో 14 సంవత్సరాల క్రితం తీసిన సినిమా లాగా నాకైతే అనిపించలేదు. సో డెఫినెట్ గా చాలా మంది ఇంతగా బాగా చెప్పినట్టు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా రేపు 30 తారీఖు థియేటర్లో చూసి చాలా ఆనందపడతారు. కానీ అమెరికాలో కూడా ఇన్ని థియేటర్లో, ఇన్ని స్టేట్స్లో రిలీజ్ అవుతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ అలాగే రేపు 30 తారీఖు సుదర్శన్లో, సంధ్యాలో 9 థియేటర్స్గా ఇది రిలీజ్ కాబోతుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ
మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆనందిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. For more videos like this, subscribe Big TV channel.